వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా యామిని. గురుగారు, ఈ సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి? కుంభరాశి వారికి బ్రహ్మాండంగా ఉందమ్మా ఈ యొక్క సెప్టెంబర్ నెలలో. కాకపోతే ఏంటంటే ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి కంగారు పడుతూ ఉంటారనమాట. కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొత్తగా మాకు వర్క్స్ దొరకడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా కొత్తగా ఉద్యోగాలు అనేటటువంటివి దొరుకుతాయి. ఉద్యోగాలు ఎవరికైతే ఇంతవరకు కుంభరాశి వాళ్ళు లేరో అటువంటి వాళ్ళకి కొత్తగా రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల ఏంటంటే రాదేమో అనే అనుమానాలతో ఉండడము, ఆ తర్వాత మనం పెట్టుకుంటే అప్లికేషన్స్ ఇవన్నీ కూడా వేస్ట్ అవుతాయేమో అన్న విధానంలో ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కానీ కుంభరాశి వాళ్ళకి అందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది చక్కగా. ఆ తర్వాత జీతబత్యాలన్నీ కూడా ఏవి కూడా అంతగా సీనియర్స్ దగ్గర ఆగిపోవడం అలాంటివి ఏమి జరగవు. అంతా మొత్తం డబ్బులు వచ్చేసేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా యాజమాన్యాలు గుర్తించవు. వీళ్ళు పని చేస్తారు, వీళ్ళు ఏలినాటి శని ప్రభావంలో పక్కాళ్ళకి వెళ్తుంది ఆ పేరు. అందువలన ఇలాంటి చిన్న విషయాలు వీళ్ళు పట్టించుకోకుండా వీళ్ళు చక్కగా సర్లే తర్వాత నన్ను గుర్తిస్తారులే అని సిన్సియర్గా మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం రాదు. అలా కాకుండా నన్ను గుర్తించట్లేదు, నేను వెనకాల వచ్చిన వాడిని వీళ్ళు ముందు వచ్చారు అని ఇలా పట్టుదల పెట్టుకుంటే మొదటికి అసలకే మోసం రావడానికి అవకాశాలు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట. అలాగే ఈ మకర రాశి వారికి చక్కటి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో సంపాదనలో అన్ని విషయాల్లో కూడా ఎదుగుదల అనేటటువంటి వచ్చినాయి. అలాగే కొత్త స్థలాలు అనేటటువంటివి కొంటారు. ఉన్న స్థలాలు అమ్మేసుకున్నామండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా కొత్త స్థలాలు కొనడానికే అవకాశాలు ఉంటాయి. మరి అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళకి తరచూ ఎప్పుడు ఒకటే వస్తూ ఉంటుంది ఆలోచన. నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతే బాగుండు, నేను సూసైడ్ చేసుకుంటే బాగుండు అనేటటువంటి ఆలోచన అనేటటువంటిది కుంభరాశి వారికి వస్తుంది ఎక్కువగా. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఒంటరిగా ఉండకుండా మరి ఇద్దరిద్దరు ఉండడము, మరి అలా కనుక ఉన్నట్లయితే చాలా చక్కటి గుర్తింపు అనేటటువంటిది మనకు వస్తుందన్నమాట. గురుగారు, ఈ రాశి వారికి సంబంధించిన ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయండి? కుంభరాశి వారికి ఏంటంటే ఆరోగ్య సమస్యలు, కొలెస్ట్రాల్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి, లేకపోతే మామూలు బీపీ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు వాకింగ్ అనేటటువంటిది బ్రహ్మాండంగా చేస్తారు. మరి చాలామంది ఈ యొక్క కుంభరాశి వాళ్ళు చాలామంది విస్కీ తాగే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు దే షుడ్ నాట్ టచ్ విస్కీ. వాళ్ళు బ్రాందీని తాగాలి. అసలు మొత్తానికి మానేస్తే గొడవ లేదు. అలాగే స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు స్మోకింగ్ చేయకూడదు, ఎందుకంటే కొలెస్ట్రాల్ రేట్ పెరుగుతుంది. సో కంటిన్యూస్ వాకింగ్ అనేటటువంటిది వీళ్ళు కుంభరాశి వాళ్ళు చేయాలి. ఇలా చేయడం ద్వారా వీళ్ళ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. బీపీ షుగర్లు ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉండడం అనేటటువంటివి పెరుగుతాయి. వీళ్ళకి కూడా చక్కగా వీళ్ళతో ఆడుకోవడానికి అవకాశాలు వీళ్ళకి దొరకడం అనేటటువంటివి జరుగుతాయి. అలానే అండి, ఇప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారు ఈ నెలలో వీళ్ళకి? అసలు కుంభరాశి వాళ్ళకి జరుగుతూనే ఉన్నాయమ్మా ఇంతవరకు కూడా. ఇప్పుడు ఈ యొక్క వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అవడము, లేకపోతే మనవళ్ళు పుట్టడము, ఇలా ఏదో ఒక రకమైనటువంటి శుభ పరంపరలను కంటిన్యూస్గా ఒక 5 years నుంచి వీళ్ళు ఎంజాయ్ చేస్తూనే వస్తున్నారు. కేవలము ఒక ఏలినాటి శని ప్రభావం కాబట్టి కొంచెం డల్గా ఉండడము, లేకపోతే కాస్త నిద్ర ఎక్కువగా వచ్చేయడము, ఆవహించి వచ్చేయడము, ఇలాంటివన్నీ జరగడం వల్ల తప్ప చిన్న మినహా ఆ చిన్న ఆర్గ్యుమెంట్స్, ఈవెన్ భార్యాభర్తల మధ్య ఇద్దరు విపరీతంగా ఆర్గ్యుమెంట్స్ చేసుకునేవాళ్ళు ఈ కుంభరాశి వాళ్ళు. అసలు ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి లేవు. ఇద్దరు ఫ్రెండ్లీ ఎలా అయిపోయారు, అసలు మనమే స్టన్ అయిపోతాం అనమాట. కాబట్టి కుంభరాశి వాళ్ళకి అసలు ఏ ప్రాబ్లము లేదు. వాళ్ళ ప్రాబ్లం అని చెప్పినా కూడా మనం నమ్మాల్సినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దే ఆర్ వెల్ అండ్ గుడ్. అయితే అండి, ఇప్పుడు ఎలాంటి పరిహారం చేస్తే మంచిది కుంభరాశి వారికి? కుంభరాశి వారికి జనరల్గా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఏలినాటి శని డామినేటింగ్ మనకి ఇక్కడ. అంటే అలాగే రాహు కూడా అర్ధాష్టమ రాహుని వస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని
ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. ఆ తర్వాత ఈ యొక్క ఈ యొక్క పెసలతో మనము వడల కింద వేసి ఆ వడ మాలని మనకి ఏం చేయాలంటే ఆ రోజు ఏ రోజైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేకపోతే వినాయకుడు అయితే కనుక ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళకి నివేదన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా చేసుకుంటే వీళ్ళ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి పరిహారం తెలియజేస్తారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.